గత కొన్ని రోజుల నుండి కాదు, అనేక సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన వివాదాలు, రోజుకొక వివాదం నడిచే కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులకు ముందు నుండి కూడా స్వామివారి కైంకర్యాల విషయంలో, లడ్డూ ప్రసాదం విషయంలో అనేక రకమైన ఆరోపణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికి ముగింపు పలికి రాబోయే రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి, స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి. ధార్మిక ప్రచారాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు, వ్యాపారాలకు, అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండకూడదు. దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, స్వామివారి ప్రసాదాలకు, నైవేద్యాలకు, మరీ ముఖ్యంగా తిరుమల అంటేనే వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి, ప్రసాద వినియోగానికి, ప్రసాద తయారీకి వాడే నెయ్యి ఏదైతే ఉందో, ఈ నెయ్యి బయట కాంట్రాక్టర్ల ద్వారా, టెండర్ల ద్వారా సమకూర్చుకునే కంటే కూడా టీటీడీ ఆధ్వర్యంలోనే డైరీ ఏర్పాటు చేయాలనేది మా ప్రధాన డిమాండు. ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ధర్మ ప్రచారం పేరిట, ధార్మిక పరిషత్ పేరిట వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ కలియుగంలో గోవృద్ధి, గోవుల సంరక్షణ కంటే వేరే ధర్మ ప్రచారం ఏది కాదనేది నా భావన. కాబట్టి ప్రభుత్వాన్ని, టీటీడీ అధికారులను ఈ సందర్భంగా నేను కోరుకునేదేమంటే, వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి. ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు, నైవేద్యాలకు, లడ్డూ ప్రసాదాలకు వినియోగించాలి. ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా 1000 గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 1,00,000 గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతిచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి 1,00,000 గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా, వ్యాపార ధోరణి ఆలోచించకుండా టీటీడీ ఆధ్వర్యంలో వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను, టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవిస్తున్నాను. మీ ఆధ్వర్యంలో, మీ హయాంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టయితే ఖచ్చితంగా చరిత్రలో స్వామివారికి సంబంధించిన సేవా కార్యక్రమాలలో మార్పులు తీసుకొచ్చిన వాళ్లలో మీకు ఆ ఘనత ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.